సలాడ్ ఇంగ్రీడియంట్స్ బటర్, కీరా, క్యారెట్, టొమాటో, మైక్రో బ్రొకోలీ, జీలకర్ర పొడి, ధనియాల పొడి, నానబెట్టుకున్న ఆల్మండ్, వాల్నట్, వాటర్మిలన్ సీడ్స్, నిమ్మకాయలు, ఆనియన్, 2 వెల్లుల్లి రెబ్బలు, అవకాడో, మైక్రో బ్రొకోలీ, ఆనియన్, క్యారెట్, కీరా, అవకాడో అన్నింటినీ తురుముకొని ఒక బౌల్లో వేసుకొని అందులో నానబెట్టుకున్న సీడ్స్ యాడ్ చేసి పెట్టుకొని బటర్ కొద్దిగా వేడి చేసి అందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి స్టవ్ ఆపేసి నిమ్మరసం, వన్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ యాడ్ చేసి ఆ మిశ్రమాన్ని ముందుగా తురుము పెట్టుకున్న బౌల్లో యాడ్ చేసుకొని టేస్ట్ చేయండి. హాయ్ అండి, ఈ సలాడ్ స్పెషాలిటీ యాంటీ క్యాన్సర్. ఈ సలాడ్లో వాడిన మైక్రోగ్రీన్స్, బ్రాకోలీ మైక్రోగ్రీన్స్లో చాలా రీసెర్చ్లో తేలింది ఏంటంటే దీంట్లో మన క్యాన్సర్ రాకుండా కాపాడే సల్ఫ్రోఫిన్ అనే మైక్రోన్యూట్రియంట్ చాలా అధిక పరిమాణంలో ఉంటుందని తేలింది. మైక్రోగ్రీన్స్ అంటే మనకు వెజిటబుల్స్ ఇచ్చే యంగ్ ప్లాంట్స్. చాలా రీసెర్చ్లో తేలింది ఏంటంటే వెజిటబుల్స్లో కంటే ఈ యంగ్ ప్లాంట్స్ అయిన మైక్రోగ్రీన్స్లో ఎక్కువ పరిమాణంలో న్యూట్రియంట్స్ ఉంటాయని తేలింది. కాబట్టి ఇలా మైక్రోగ్రీన్స్ మనం రెగ్యులర్గా సలాడ్స్ రూపంలో వాడుకుంటే చాలా మంచిది. మైక్రోగ్రీన్స్ మనం గ్రో చేయడం కూడా చాలా సింపుల్. నెక్స్ట్ వీడియోలో మన ఇంట్లోనే సింపుల్గా మైక్రోగ్రీన్స్ ఎలా గ్రో చేసుకోవచ్చో వీడియో చేస్తాను. ఈ సలాడ్లో నేను ప్రోటీన్ కోసం నట్స్ అండ్ సీడ్స్ వాడాను. అదే నాన్ వెజిటేరియన్స్ నట్స్ అండ్ సీడ్ ప్లేస్లో చికెన్ కానీ, ఫిష్ కానీ, ఎగ్స్ కానీ వాడుకోవచ్చు. మన హెల్త్ని ఇంప్రూవ్ చేసే న్యాచురల్ ఫుడ్స్ని ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ. ఆ న్యాచురల్ ఫుడ్స్లో న్యాచురల్ ఎలిమెంట్స్ అయిన ఎర్త్, వాటర్, ఎయిర్ అండ్ సన్ ప్రాపర్ రేషియోలో ఉంటాయి. ఎగ్జాంపుల్, ఈ సలాడ్లో వాడిన మైక్రోగ్రీన్స్ గ్రోత్కి ఎర్త్ నుంచి న్యూట్రియన్స్ కావాలి, మైక్రోగ్రీన్ గ్రోత్కి వాటర్ కావాలి, మైక్రోగ్రీన్ గ్రోత్కి ఎయిర్లోని కార్బన్ డైఆక్సైడ్ కావాలి, మైక్రోగ్రీన్ గ్రోత్కి సన్లోని ఎనర్జీ కూడా కావాలి. కాబట్టి ఈ రకమైన 4 ఎలిమెంట్స్ ప్రాపర్ రేషియోలో ఉంటే అవి మన హెల్త్ని చాలా ఇంప్రూవ్ చేస్తాయి. థ్యాంక్ యూ.